ఈ కోడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చప్పలు గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు మనము ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. చదవండి. దావీదుడు యోనా రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించేదను. చాలు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో ఈ మాటల యొక్క సందర్భం ఏంటంటే, దేవుడు యోనాతో మాట్లాడి నీనివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. అప్పుడు యోనా నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళి ఓడ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి తుఫాను లేచింది. ఈ యోనా ఆ ఓడ యొక్క లోపల అడుగు భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. సముద్రం మీద తుఫాన్ లేచింది. ఓడ నడపటం కష్టమైంది. ఓడలో ఉన్న సామాన్లన్నీ బయట పడేశారు, ఓడను కొంచెం తేలిక చేయాలని. చాలా భయపడుతున్నారు. అప్పుడు ఈయన చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఈ ఓడ నావికుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఓయి నిద్రపోతా లే, భయంకర తుఫాను వచ్చి ఈ విధంగా మేము గడగడ ఉనిగిపోతూ ఉంటే హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాం, ఏమాత్రం కొంచెం కూడా ఆలోచన లేకుండా లే, నీ దేవుడికి ప్రార్థన చేయి అని అడిగాడు. అప్పుడు యోనా గుర్తుపట్టాడు, ఇది నా వల్లే వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు అన్నాడు. అలాగే వాళ్ళు యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. అప్పుడు ఒక తిమింగలం వచ్చి యోనాను మిరిగింది. ఆ చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, తర్వాత నేను మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ నీకు చెల్లిస్తానయ్యా, నీకు నేను బలులను అర్పిస్తాను. దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి దేవుడిని స్తుతించాలి. ఆ తర్వాత బలులు అర్పించాలట. యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు. సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి చేప యోనాన్ని బయటికి కక్కివేసింది. ఆ తర్వాత యోనా బ్రతికి బట్టగట్టాడు. నీనివే పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఆ పట్టణస్థులు రక్షించబడ్డారు. అయితే ఈయన చేసిన ప్రార్థన ఏంటంటే కృతజ్ఞతగా స్తోత్రాలు చెల్లించాడంట. ఆ తర్వాత దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాడంట. ఆ తరువాత బలులు అర్పించాడని రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఈయన ప్రార్థన ఆలకించాడు. ఎన్నో సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి. 1, కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ఆయన ఘనమైన నామాలు చెప్పి ఆయన బాగా స్తుతించాలి. ఆ తర్వాత దేవునికి ఏమైతే మొక్కుకున్నావో వెంటనే ఆ మొక్కుబడి చెల్లించాలి, తడవ చేయకూడదు. ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు దేవునికి బాగా మొక్కుకుంటారు. అదిస్తా ఇదిస్తా ప్రభువా అని. బాప్తిసం తీసుకుంటాను, నీకు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎలా నడిపిస్తే అలా నడుస్తానని
మొక్కుకుంటారు, ఆపద తొలగిపోయిన తర్వాత మొక్కుబడి మర్చిపోతారు. అది తప్పు. నువ్వు ఏదైతే మొక్కుకున్నావో వెంటనే దాన్ని చెల్లించాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడితో మొక్కుకున్న మొక్కుబడి చెల్లించకుండా ఆలస్యం చేస్తే అది నీకు పాపం అవుతుంది. పాపం చేసేవాడు దేవుడు దీవిస్తాడా? పాపులు ప్రార్థన ఆలకిస్తాడా? పాపులకు పరలోక రాజ్యం ఇస్తాడా? ఇవ్వడు. ఆలస్యం చేస్తే అది నీకు పాపం అవుతుంది. వెంటనే దేవునితో మొక్కుకున్న మొక్కుబడి చెల్లించాలి. నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆ తరువాత క్రిందబడి రాయబడిన మాటలు ఏంటంటే, బలులు అర్పించాలి. పాత నిబంధన కాలంలో ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడికి క్షమించాలంటే బలులు అర్పించాలి. కోడిని కానీ, ఒక పొట్టెలను కానీ, లేదా మేకపోతును కానీ, లేదా ఒక జత గువ్వలను కానీ, పౌరాలను కానీ దేవునికి బలి అర్పించాలి. ఆ రోజుల్లో బలి అర్పించేవాళ్ళు మళ్ళీ వెళ్ళి పాపం చేసేవాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చి ఏదో ఒకటి అర్పించేవాళ్ళు, మళ్ళీ పాపం చేసేవాళ్ళు. కానీ వాళ్ళలో ఏం మార్పు రావట్లా బలులు అర్పించడం వలన. అందుకని భూలోకానికి యేసయ్య దిగి వచ్చి మనుషులందరూ పాపాల కొరకు ఒక్కసారి బలి పశువులాగా ఆయన బలయ్యాడు, తన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. కనుక ఇప్పుడు మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. అయితే మన పాపాలు క్షమించబడాలి అంటే బలులు అర్పించవలసిన అవసరం లేదు. కానీ బలికి బదులుగా మనం ఏం చేయాలి అంటే, చదవండి, హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండినను, ఈయనైతే పాపముల నిమిత్తమై మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. చాలు. 17-18 వచనాలు. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొను అని ప్రభువు చెప్పుచున్నాడు. క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. మన పాపముల నిమిత్తము మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. పాత నిబంధన కాలంలో అయితే అందరూ బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. యేసయ్య బలయ్యాడు. కానీ బలికి బదులు మన పాపాలు క్షమించబడాలంటే మనం ఒకటి చేయాలి. మనం ఏం చేయాలంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అదిగో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు. బలికి బదులు మనం చేయవలసింది ఏంటంటే, ఆ రోజుల్లో పాపాలు క్షమించబడాలంటే బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. మన పాపాలు క్షమించబడాలంటే బలికి బదులు మనం ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు పాపాలు దేవుడు క్షమిస్తాడు. అనగా బలి అంటే చంపటం, దహనం అంటే కాల్చివేయటం. చంపాలి, పాపాన్ని కాల్చివేయాలి. కాల్చివేస్తే ఏదైనా కనపడిద్దా? మాంసాన్ని కాల్చివేస్తే కనపడిద్దా? మాంసం ఇంకా జంతువు కనపడిద్దా? ఏం కనపడిద్ది? బూడిద మిగిలిద్ది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని చంపాలి, పాపాన్ని కాల్చివేయాలి. ఇక కనపడకూడదు పాపం. అప్పుడు నీ పాపాలు దేవుడి క్షమించి నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. వారు బలులు అర్పించారు, మనం బలి అర్పించవలసిన అవసరం లేదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలు. పాపాలు క్షమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక అది చిన్నదైనా పెద్దదైనా పాపమే.
పాపము చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. పాపము దేవునికి దూరం చేస్తుంది. పాపము సాతాను యొక్క కబంధస్తాల్లోకి తీసుకుని వెళుతుంది. పాపము సాతాను విషకొరలోకి తీసుకుని వెళుతుంది. సాతానికి బానిసగా మారుస్తుంది పాపం. పాపం ఒక వ్యక్తి నరకానికి తీసుకుని వెళుతుంది. పాపం దేవుడి రాజ్యానికి దూరం చేస్తుంది, మందిరానికి దూరం చేస్తుంది, సేవకులకు దూరం చేస్తుంది, ఆశీర్వాదానికి దూరం చేస్తుంది. పాపము చాలా ప్రమాదకరమైనది. అందుకని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అది చూపుల ద్వారా జరిగిన, మాటల ద్వారా జరిగిన, ఆలోచన ద్వారా జరిగిన, క్రియల ద్వారా జరిగిన, అది నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, నీ స్నేహితులు కూడా ఎవరికి తెలియకపోవచ్చు. అది సీక్రెట్గా ఉన్న పాపం కావచ్చు, కానీ అది చాలా టూ డేంజరస్. జీవితాన్ని పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది, ఏ దీవెన పొందనివ్వదు. కనుక వెంటనే పాపాన్ని విడిచిపెట్టు. తాటాకు పాక అది సడన్గా అనుకోకుండా పెద్ద మంట వచ్చి ఇక్కడనే ఉన్న పొలాలకు అంటుకుంది. ఇక ఇంటికి అంటుకుంది అంటే ఇక లేచింది, మంట వేసిందంటే ఇల్లు మొత్తం కాలిపోతాయి. ఆ మంట కొంచెం లేస్తుంది అనగానే వెంటనే ఏం చేయాలి? నీళ్ళు తీసుకొచ్చి నీళ్లు పోసి దాన్ని ఆర్పేయాలి. ఆర్పకపోతే ఉండటానికి ఇల్లు ఉండదు, ఇక ఇల్లు మొత్తం కాలిపోతుంది. ఒక ఇల్లే కాదు, ఆ ఇంటి ప్రకారం ఇల్లు మొత్తం కాలిపోతుంది. ఇప్పుడన్నా పల్లెటూరులో కూడా స్లాబ్లు వచ్చాయి, రేకు చెట్లు వచ్చాయి. నేను చిన్నపిల్లడప్పుడు వరుసన తాటేకు పాకలు ఉండే. పల్లెటూరు అంటే అన్ని తాటేకు పాకలే. ఒక ఇంటికి కానీ నిప్పు అంటుకుందా ఇళ్ళు మొత్తం పోయాయి, వరుసనే, ఎవడైనా కాపలేడు. అలాంటి పరిస్థితి. ఎంత నష్టం అంటే లోపల ఉన్నటువంటి ఇంటి కాలిపోతాయి, ఇంకా ఒట్టి చేతులతో బయట నిలబడాలి, అంతే. ఎంత నష్టపోయే ఉండొచ్చు. మంట కన్నా ప్రమాదకరమైనది పాపం. ఆ పాపాన్ని చంపాలి, అది కనపడకూడదు. అదే బలి అంటే. అలా దహన బలి అర్పించాలి అన్నాడు, అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక ఆ పాపం కనపడకూడదు. అప్పుడు నీ పాపాలు క్షమించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా అంటున్నాడు, నేను బలి అర్పిస్తాను అంటున్నాడు. వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించి ఆశీర్వదించాడు, విడిపించాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత మరలా సేవలో వాడుకున్నాడు, కృపనిచ్చాడు. అయితే మనమైతే బలులు అర్పించవలసిన అవసరం లేదు. ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలు, అదే బలి అర్పించడం. సిగరెట్ అయినా, పానుపరగైనా, సొట్ట అయినా, ముందైనా, సినిమా అయినా, సీరియల్ అయినా, ప్రభువా పాపాన్ని చంపే కృప నాకివ్వు, పాపాన్ని విడిచిపెట్టే కృప నాకివ్వు, పాపాన్ని జయించే కృప నాకివ్వు అని ప్రతిరోజు ప్రభుని అడుగు. ఏ పాపాన్ని ఇది విడిచిపెట్టలేకపోతున్నావు? ప్రభుని అడుగు. దేవా, ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, విడిచిపెట్టలేని బలహీనుడను, బలహీనురాలని, ఈ పాపాన్ని విడిచిపెట్టే బలవంతుడిగా, బలవంతురాలుగా నన్ను మార్చయ్యా అని ప్రభుని అడుగు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన. కన్నీళ్లతో అడుగు. పనికి మళ్ళీ వాటి కోసం కన్నీళ్ళు కారుస్తున్నావు కదా, పాపాన్ని జయించలేకపోతున్నా, కన్నీళ్ళు కార్చు. అపారమైనటువంటి విస్తారమైన కృప చేత దేవుడు నిన్ను నింపుతాడు. ఆ కృప ద్వారా పాపాన్ని నువ్వు చంపగలవు, దాన్ని జయించగలవు, అది కనపడకుండా కాల్చివేయగలవు. ఎప్పుడైతే అలా చేస్తావో నువ్వు అన్ని దీవులకు యోగ్యంగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. బలులు మనం అర్పించవలసిన అవసరం లేదు. బలికి బదులుగా చేయవలసింది ఏంటంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకటి. రెండోది, ఇంకొక విషయం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు. తండ్రికి యేసయ్య చేసినటువంటి ప్రార్థన. ఈ మాటలు యేసయ్యకి సంబంధించిన మాటలు. బలిని, నైవేద్యాన్ని నువ్వు కోరలేదు తండ్రి, కానీ నీ చిత్తము చేయడానికే నన్ను పంపావు, నేను వచ్చాను అంటున్నాడు. బలికి బదులు ఏం చెల్లించాలంట? దేవుని చిత్తము చేయటియే బలి అర్పించుట అని అర్థం. దేవుని చిత్తము చేస్తే చాలు, బలి అర్పించినట్లే. బలికి బదులు దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏంటి దేవుని చిత్తం? ఈ దేవుని చిత్తం చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? మత్తయి సువార్త 7:21 వచనం. ప్రభువా 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 ప్రతి వాడును అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని, పరలోకమందున్న ఆ తండ్రి చిత్తం ప్రకారం ఆ చేయువాడే ప్రవేశించును. చాలు. బలులు అర్పించటం కాదు, దేవుని చిత్తము చేయటం ముఖ్యం. దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు దేవుని చిత్తం ఎందుకు చేయాలి? ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. ప్రభువా ప్రభు అని పిలవటం ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రార్థన.
ప్రార్థన చేయాలి. ప్రార్థన పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఒక్క ప్రార్థనే చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఒక్క ప్రార్థనే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చిత్తం అంటే ఏంటి? ఇష్టము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. నువ్వు ఎంత ఉపవాసులను ప్రార్థన చేసినా, మోకాళ్ళు నల్లగా కాయలే కాసినా, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసినా, దేవుని చిత్తము చేయకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేము. దేవుని చిత్తము చేయాలి. ఒక్క మంచినీళ్ళే తాగుతూ ఉన్నాం అనుకో, అన్నం తినకుండా మనిషి బతుకుతాడా? సరే అట్లాగని చెప్పేసి ఒక అన్నమే తింటా ఉంటే మంచినీళ్ళు త్రాగకుండా అట్లాగని మనిషి బ్రతుకుతాడా? మంచినీళ్ళు త్రాగాలి, అన్నమా తినాలి. ప్రార్థన అంటే మంచినీళ్ళు త్రాగటం, అన్నం తినటం అంటే దేవుని చిత్తం చేయటం. దేవుని చిత్తము చేయటం అంటే వాక్యానుసారంగా జీవించటం, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైనదే చేయాలి. కొందరు బాగా ప్రార్థన చేస్తారు గంటలు గంటలు, దేవునికి ఇష్టమైన పనులు చేయరు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటారు. మరి ప్రార్థనలు ఏం అడుగుతారో నాకు అర్థం కాదు. ప్రార్థనలు ఏమని అడగాలంటే, దేవా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చు. ఇది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. రేపటి దినాన నిర్గమము అనగా రేపటి దినాన ఏం జరగబోతుందో యేసయ్యకి అంతా తెలిసిపోయింది. రేపటి దినాన భయంకర కొడతారు, సిలువేస్తారు, చిత్రహింసలు పెడతారు. ఎవడైతే యేసయ్య దగ్గర స్వస్థత పొందాడో వాడే తిడతాడు, వాడే కొడతాడు. ఇవన్నీ యేసయ్యకి ఒక స్క్రీన్ మీద దర్శనంలో మొత్తం తండ్రి చూపించాడు. యేసయ్య అవి చూసినప్పుడు తట్టుకోలేకపోయాడంట. నరాలు చిట్లి బ్లడ్ వచ్చిందంట బయటికి. అంత బీపీ పెరిగిపోయింది యేసయ్యకి. అప్పుడు యేసయ్య అంటాడు, తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా ఎద్దు నుండి తొలగించు అని. మళ్ళీ ఏమంటాడు? నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నాలో నెరవేర్చు. కనుకనే పరలోక రాజ్యంలో ఉన్నాడు యేసయ్య. కనుక యేసయ్య మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు, మనము కూడా అలాగే బ్రతకాలి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో నీ చిత్తము నెరవేర్చని అడుగుతున్నాడు. కొందరు ప్రార్థన చేస్తారు, ఏమని ప్రార్థన చేస్తారు అంటే, ఎప్పుడు ఇంకా నన్ను దీవించు, పిల్లల్ని దీవించు, ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, పొలం ఇవ్వండి, 24 గంటలు ఈ లోక సంబంధమైన అడుగుతూ ఉంటారు. అడగటం తప్పు కాదు, ఇస్తానని దేవుడు కూడా అన్నాడు. దానికంటే ముందు నువ్వు అడగవలసింది ఏంటంటే, పరసంబంధమైన వాటిని ముందు అడగాలి. భూ సంబంధమైన వాటివి కాదు, ముందు పరసంబంధమైన వాటిని అడగాలి. నేను మంచి ప్రార్థనా పరుడుగా మార్చబడాలి, మంచి భక్తిపరుడుగా నేను మార్చబడాలి, మంచి తగ్గింపు జీవితం నాకు ఇవ్వండి, మంచి సాక్ష్యాన్ని నాకు ఇవ్వండి, రోషం కలిగిన భక్తి నేను చేయాలి, వైరాగ్యం కలిగిన భక్తి చేయాలి, పాపను అసహించుకునే వ్యక్తిగా మార్చు, సంపూర్ణ పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిగా నన్ను మార్చు, సాతాను శక్తులు జయించే కృపచేత నన్ను నింపు, అనేకులు నీ యొద్దకు నడిపించే సాధనంగా నన్ను వాడుకో, నీ చేత మంచి సాక్షి పొందుకోవాలి. నేను, నా కుటుంబం, నా బంధువులు, స్నేహితులు, నా సంఘము, నా సేవకులు, మేమందరినీ రాజ్యంలో ఉండాలి. మంచి నీతిమంతురాలుగా నన్ను మార్చు, మంచి వాక్యానుసారమైన జీవితం నాకు, ఏక మనసు గంటల గంటల ప్రార్థన చేసి ప్రార్థన పరురాలు నన్ను మార్చు, మంచి అగ్ని అభిషేకాన్ని నాకు ఇవ్వు. ఇది పరసంబంధమైన ప్రార్థన అంటే ఇది నువ్వు అడగాల్సింది. పరసంబంధమైన దీవెన ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఈ భూ సంబంధమైన దీవెన నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. ముందు అడగవలసింది అది. ఈ భూ సంబంధం వాటి గురించి ఎక్కువ నేను అడగను, పరసంబంధం వాటి గురించి ఎక్కువ నేను అడుగుతా. ఎందుకంటే మొదట నా రాజ్యాన్ని వెతకండి, ఈ లోకంలో ఏది అవసరం మీకు అవన్నీ నేను ఇస్తానన్నాడు దేవుడు. 24 గంటలు ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటా వీటిని ప్రార్థన చేస్తున్నావు అంటే నీ ప్రార్థనకు విలువ లేదు. నువ్వు చేసే ప్రార్థన విని నిన్ను ఆశీర్వదించాలంటే నీ చిత్తము చేసే వ్యక్తిగా నన్ను మార్చుని అడగాలి. నా ఇష్టము కాదు ప్రభువా, మనుషుల ఇష్టము కాదు, మనుషులకు నచ్చినట్టు నేను బ్రతకడం కాదు, నాకు నచ్చినట్టు నేను బ్రతకడం కాదు, నీకు నచ్చినట్టు నేను బ్రతకాలి. నీ ఇష్టాన్ని నేను చేయాలి. నా ఇష్టం కాదు, జనాల ఇష్టం కాదు, నా భర్త ఇష్టం కాదు, నా భార్య ఇష్టం కాదు, నా పిల్లల ఇష్టం కాదు, నా తల్లిదండ్రుల ఇష్టం కాదు, ఎవరిష్టం కాదు, నీ ఇష్టమే నెరవేర్చాలి. నేను పెళ్లి చేసుకోకుండా సేవ చేయటం అనేది నా బంధువులకు ఎవరికి ఇష్టం లేదు. కానీ తేటగా దర్శనంలో 30 గంట ప్రభు నాతో మాట్లాడాడు. పరిపూర్ణముగా నిండుగా
నీకు ఇష్టమైనది చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభు అని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటా. నువ్వు అలా ప్రార్థన చేసుకోకపోతే సాతానుగాడు వచ్చి వాడికి ఇష్టమైనది నీ చేత చేపిస్తాడు, దేవునికి దూరం చేస్తాడు, దేవుని కోపాన్ని రేపుతాడు, దేవుని ఆశీర్వాదాలకు దూరం చేస్తాడు సాతానుగాడు. నువ్వు అడగకపోయినా వాడు వస్తాడు, సిగ్గిడిచినోడు సైతానుగాడు. వాడికి ఇష్టమైంది నీ జీవితంలో చేయించాలని వాడు వస్తాడు, పోరాడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఎవరిని అంతగా బ్రతిమలాడాడు. మనమే దేవుడిని అడగాలి. అందుకని దేవుడు ఏమన్నాడు, అడుగుడు మీకు. అందుకని నువ్వు అడగాలి. సైతానుగాడు నువ్వు అడగపోయినా వాడే వస్తాడు, నాకు ఇష్టమైంది చేయి నువ్వు అని బలవంతం చేస్తాడు. పరిపూర్ణంగా నీ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తికి నన్ను మార్చని ప్రతిరోజు ప్రభు నువ్వు అడగాలి. బట్టలు వేసుకునే విషయంలోనైనా, తినేదైనా, కట్టుకునేదైనా, కూర్చునే విధానమైనా, మాట్లాడే విధానమైనా, నడిచే విధానమైనా, ప్రతిదీ నేను చేసేది దేవుడికి ఇష్టమేనా అని కొంచెం ఆలోచించుకొని చేయాలి. దేవునికి ఇష్టం లేదా? అది మనుషులకి ఎంత ఇష్టమైనా, నీకెంత ఇష్టమైనా దాన్ని విడిచిపెట్టు. దేవునికి ఇష్టం ఇదంతే చేయాలి అని చేసుకొని వెళుతూ ఉంటే నువ్వంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. నిన్ను బాగా దీవించడానికి ఇష్టపడతాడు, నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, ఆ రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఓ పాస్టర్ గారు అడిగాడు, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్తున్నావు కదా, నాతో మాట్లాడట్లేదు దేవుడు ఎందుకని? నాతో మాట్లాడాలంటే మరి నేనేం చేయాలి అని అడిగాడు నన్ను. నేను ఇదే చెప్పాను, ప్రభు ఇది వద్దు అంటే 100% దాన్ని విడిచిపెడతాను నేను. ఇది చేయాలి నువ్వంటే చేస్తా, దేవుడు చేయమన్నాడా చేస్తా, దేవుడు వద్దన్నాడా ఎవరు చేయమని చేయను నేను, దేవుడు చెప్పిందే చేస్తా. అందుకని నాతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు, నాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతాడు. నా ఇష్టం కాదయ్యా, సంపూర్ణ నీ ఇష్టమే నేను నెరవేర్చాలి, నన్ను అలా మార్చు. యేసయ్య కూడా ఒకరోజు అన్నాడు, ఏమని? నేను ఎల్లప్పుడూ తండ్రి ఇష్టం నెరవేర్చేవాడు కాబట్టి తండ్రి నన్ను విడిచిపెట్టలేదు అంటాడు. దేవుడు నేను విడిచిపెట్టకుండా ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నేను నడిపించాలంటే, దేవా నా ఇష్టం కాదు, జనాల ఇష్టం కాదు, నేను నీ ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తికి నన్ను మార్చని ప్రార్థన చేసుకో. ఇది బలి అర్పించడం అంటే. పాత నిబంధన వాళ్ళు బలి అర్పించారు, బలి అర్పించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మనం చేయవలసింది ఉంది. ఒకటి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండోది, దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. పరిశుద్ధులు అవుతాయి, మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించు. దేవుని ఇష్టాన్ని లేదా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అదే బలి అర్పించడం అంటే. ఏంటి మరి దేవుని ఇష్టము? చాలా ఉన్నాయి. ఒక విషయం ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధంగా ఉండటమే దేవుని ఇష్టం, దేవుని చిత్తం. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధంగా ఉండనట్లు చూసుకోమన్నాడు. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరలోకం నుండి ఏ దీవెన మన ఎద్దుకు రావాలన్నా పరిశుద్ధత కావాలి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా పరిశుద్ధత కావాలి. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాట వాడకుండా నీ ప్రార్థన ముగించకూడదు. దేవా నీలాంటి పరిశుద్ధత నాకు ఇవ్వని భారముతో అడగాలి, కన్నీళ్లతో అడగాలి, ఆశతో అడగాలి, ఆవేదనతో అడగాలి, విసుగక అడగాలి, ఎడతెగక అడగాలి. అడిగితేనే ఇస్తాడాయన. నీలాంటి పరిశుద్ధత, ఆమెలాగా పరిశుద్ధంగా ఉండాలి, ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలని మనుషులను చూడొద్దు. మనుషులు బలహీనులు, మనుషులను చూడొద్దు. యేసయ్యను చూద్దాం. యేసయ్య నీలాంటి పరిశుద్ధత నాకు అంతే. ఏం కావాలి నీకు అడిగాడు దేవుడు. నీలాంటి పరిశుద్ధత నాకు చాలు, అంతే. పరిశుద్ధతలో నువ్వు దినదినం అభివృద్ధి చెందుతున్నావు అంటే అన్ని దీవెనలకు నువ్వు యోగ్యంగా మార్చబడుతున్నావు అర్థం. ఏ దీవెనకి ఆగదు. దేవుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నీతో ఉండటానికి ఇష్టపడతాడు. నువ్వు వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో నీకు తోడుగా వస్తాడు. పరిశుద్ధత లేకపోతే ఆయన రాడు, ఉండలేడు. ఆయన మహాపరిశుద్ధుడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ప్రార్థన చేయ మంచిదే. కొందరు ప్రార్థన బాగానే చేస్తారు, పరిశుద్ధం బ్రతకడానికి ఇష్టపడరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. ప్రార్థన చేస్తున్నావు మంచిది, బాగా ప్రార్థన చేయి.
అయితే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి దేవుని ఇష్టము, దేవుని చిత్తం అంటే మనం పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం. అక్కడ ఒక మాట వాడాడు, జారత్వం అని. వ్యభిచారం వేరు, జారత్వం వేరు. వివాహమైనటువంటి పురుషుడు లేదా స్త్రీ పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అక్రమ సంబంధంలో ఉంటే దాన్ని వ్యభిచారం అంటారు. జారత్వం అంటే అర్థం ఏంటంటే వివాహం కానటువంటి ఒక అమ్మాయి లేదా వివాహం కాని ఒక అబ్బాయి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాన్ని జారత్వం అంటారు. కనుక పెళ్ళైనా అవకపోయినా అక్రమ సంబంధాలకి దూరంగా ఉండటమే దేవుని చిత్తం, పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం. చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ అపవిత్రుల్లో కాకుండా ఉండటమే దేవుని చిత్తం. ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో, దేవా ఈరోజు నేను ఎక్కడ కూడా నా చూపులో కానీ, నా మాటల్లో కానీ, నా ఆలోచనలో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా క్రియల్లో కానీ ఎక్కడ నేను అపవిత్రమ కాకూడదు. నువ్వు కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేనయ్యా, కాపాడయ్యని భారంతో దేవుని అడుగు. ఆ రోజంతా ఒక ప్రత్యేక మహిమ నేను వెంబడిస్తుంది. నీ మహిమలో ఉంచు, నీ కృపలో భద్రపరచు, శిలువసాటును మరుగుపరచు, పాపాన్ని అసహించుకునే వ్యక్తిగా మార్చు, సంపూర్ణ పరిశుద్ధిని ప్రేమించే వ్యక్తిగా మార్చు. ఈ గర్వము, కోపము, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, కామవాంఛ, సినిమాలు, బూతులు, సాడీలు, అబద్ధాలు ఇవన్నీ నాలో ఉన్నాయి, కాల్చివేయి. వీటిని జయించే కృపచేత నన్ను నింపని ప్రతిరోజు ప్రభుని అడుగు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉంటావు. కనుక దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుందంతే, సఫలం అవుతుంది కానీ విఫలము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యోనా నేను నీకు బలులు అర్పించేదను అంటున్నాడు. మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. బలికి బదులు ఏం చేయాలంట? ఒకటి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుడికి క్షమిస్తాడు. రెండోది ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయటమే కాదు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అప్పుడు మన దేవుడి రాజ్యంలో ప్రవేశించగలం. ఏది చేస్తున్నా ఇది దేవుడికి ఇష్టమా కాదా ఆలోచించుకొని చేసుకుని ముందుకు వెళ్ళాలి. దేవునికి ఇష్టమైతే చేయాలి, దేవునికి ఇష్టం లేకపోతే విడిచిపెట్టేసేయాలి అంతే. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టం. ఏంటి దేవుని ఇష్టం? పరిశుద్ధంగా బ్రతకటమే దేవునికి ఇష్టం. ఇంకొక మాట చూడండి, మార్కు సువార్త 12:33 పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తట్టువలే తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నింటి కంటెను నల్ల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. చాలు, అది 30 కూడా చూడు. ఇప్పుడు అక్కడే నీవు పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని ఉన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నది రెండవ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ బలులతో పోలుస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించటము, మన పొరుగు వారిని ప్రేమించటము, ఇది బలులు అర్పించిన దానికంటే మంచిది, శ్రేష్టమైనది. ఆ రోజులు వాళ్ళు బలు అర్పించారు, ఇప్పుడు మనం బలు అర్పించవలసిన అవసరం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, తర్వాత పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలంట. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు. ఇలా ఎప్పుడైతే ప్రేమ కలిగి బ్రతుకుతూ ఉంటామో అదే బలులు అర్పించిన దానికంటే శ్రేష్టమైనది. మనం బలు అర్పించవలసిన అవసరం లేదు. బలికి బదులు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ప్రేమ కలిగి బ్రతకాలి. వేల కొలది ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. వాటిని తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞలుగా మార్చాడు. యేసయ్య వాటిని మరి 2 ఆజ్ఞలుగా మార్చాడు. దేవుడిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు. బలులు అర్పించడం కంటే కూడా శ్రేష్టమైనది ఇది.
అయితే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అదుగో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో దేవుని ప్రేమిస్తున్నామో అని అర్థం. అయితే ఇక్కడ చెప్పబడిన మాటల్లో పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలంటే దాని అర్థం ఏంటంటే హృదయం నిండుగా యేసయ్య ఉండాలంట. ఇంకెవరు ఉండకూడదు హృదయంలో. ఆ అమ్మాయి అంటుందంట, ఆ అబ్బాయికి నేను నా హృదయం ఇచ్చాను అని. ఒకడు అంటాడు, నేను ఆ అమ్మాయికి హృదయం ఇచ్చాను. ఈడెవడంట ఆ అమ్మాయికి హృదయం ఇవ్వటానికి? ఈ లోకాన్ని పంపింది ఎవరు? ఆ అమ్మాయా? ఆ అబ్బాయా? ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరు? నిన్ను దేవుడు. ఇప్పుడు వరకు కాపాడింది ఎవరు? దేవుడు. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. కృప చూపించేది ఎవరు? దేవుడు. పరలోక రాజ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఏమన్నాడు? నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. నువ్వెవడవి ఇవ్వటానికి? నీవు నీ సొత్తు కాదు. దేవుడు అంట ఏం చేశాడు? ఆయన కన్నాడు, సాతాను చేతులకు వెళ్ళిపోతే స్వరక్తం ఇచ్చి మరలా కొన్నాడు. ఆయన కన్నాడు, మనల్ని కొన్నాడు. మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు. ఆయన చెప్పినట్టు మనం చేయాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ అనగా హృదయం నిండా యేసయ్య ఉండాలంట. ఇంకెవరికి చోటు లేదు. ఇక ఏ అమ్మాయికి చోటు లేదు, ఏ అబ్బాయికి చోటు లేదు హృదయంలో. ఇంకెవరు చోట్లేదు. కొడుకు చోట్లేదు, కూతురుకు చోట్లేదు హృదయంలో. దాని అర్థం అది. హృదయం నిండా యేసయ్య ఉండాలి. ఇక భార్యకు చోట్లేదు, భర్తకు చోట్లేదు, పిల్లలకు చోట్లేదు హృదయంలో, తల్లిదండ్రులకు చోట్లేదు, అక్క చెల్లెలకు చోట్లేదు, అన్నదమ్ములకు చోట్లేదు, ఇంకెవ్వరికి చోట్లేదు. హృదయం నిండా యేసయ్య ఉండాలి. అది మొదటి ఆజ్ఞ. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు. అది మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని తర్వాతనే భర్త, దేవుని తర్వాతనే భార్య, దేవుని తర్వాతనే పిల్లలు, దేవుని తర్వాతనే తల్లిదండ్రులు, దేవుని తర్వాతనే అక్క చెల్లెలు, దేవుని తర్వాతనే అన్నదమ్ములు, దేవుని తర్వాతనే ఉద్యోగం, దేవుని తర్వాతనే వ్యాపారం, దేవుని తర్వాతనే పంట పొలాలు. ఏదైనా దేవుని తర్వాతే. ఇక అది బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావు? దేనినైనా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం. విగ్రహారాధన అంటే నువ్వు విగ్రహం పెట్టుకొని దాన్ని దండం పెట్టాల్సిన అవసరం లేదు, కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు, దానికి సాగిలు పడాల్సిన అవసరం లేదు, ఆ నైవేద్యం నువ్వు తినాల్సిన అవసరం లేదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనినైనా ప్రేమిస్తున్నావా? అది విగ్రహారాధన. విగ్రహారాధన నువ్వు చేస్తున్నా అర్థం. దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. హృదయంలో 24 గంటలు ఒకే మనిషి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దేవుని కంటే ఎక్కువ ఆ మనిషిని ప్రేమిస్తున్నావు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. అది ఇప్పుడు నువ్వు రియలైజేషన్ కావాలి, బయటికి రావాలి, పశ్చాత్తాపం పడాలి. ఏమనంటే, అయ్యా నన్ను క్షమించు, నీకంటే ఎక్కువగా పలానా వస్తువుని ప్రేమిస్తున్నా, నేను చేస్తుంది విగ్రహారాధనే, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని నేను ప్రేమించను, ఆ కోరిక నాకు దూరం మగును కాక అని ప్రార్థన చేసుకోవాలి. ప్రజలాడు హల్లెలూయా. అది మొట్టమొదటి ఆజ్ఞ అంటే ఇది బైబిల్లో. దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు దూరం మగును గాక, వాడు దూరం మగును గాక అని ప్రార్థన చేయగాక. ఉదాహరణకి దేవుని కంటే ఎక్కువగా నువ్వు భర్తను ప్రేమిస్తున్నావు అనుకో, లేదా భార్యని ప్రేమిస్తున్నావు అనుకో, పిల్లల్ని ప్రేమిస్తున్నావు అనుకో, వాడు దూరం మగును గాక అంటే పూర్తిగా దూరం అయిపోవచ్చు, చెప్పలేము. అట్లా అనద్దు. నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని ప్రేమించకూడదు దేవా, ఆ కోరిక నాకు దూరం మగును గాక, అన్నిటికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమించాలి. నేను ధైర్యంగా చెప్పగలను, నువ్వు చెప్పగలవా? నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని కంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించట్లా, అసలు నా హృదయంలో ఎవరు చోట్లేదు, ఒక యేసయ్యకి అంతే. చెప్పగలిగితే నువ్వు మొదటి ఆజ్ఞ పాటిస్తున్నావు అని అర్థం. నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, పరలోక రాజ్యంలో ఉంటావు. మొదటి ఆజ్ఞ తప్పిపోతున్నారు.
బలులు అర్పించడం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించడం, ఆజ్ఞలు పాటించడం అనేది దానికన్నా గొప్ప విషయం. మొదటి ఆజ్ఞ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు. అందుకని ప్రభువా, నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని నేను ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు సంపూర్ణంగా దూరమనుగాక. ఇలా ప్రార్థించి దేని నీకు దేవుడి కంటే ఎక్కువ ప్రేమించలేవు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ రాత్రికాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడికి నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచమని, వాక్యానుసారం జీవితం అందరికి అనుగ్రహించమని నేను అడుగుతాను. నా జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడాను. ఏమన్నా అయితే అయ్యా, నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాను, మురుకుకున్న మురుకుబళ్ళు నీకు చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను, నన్ను విడిపించండి అని ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన కనికరించారు, విడిపించారు, తప్పించారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్నిచ్చారు, మరలా వాడుకున్నారు, సేవలు ఆశీర్వదించారు. అలా ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి నేను బాగా స్తుతించాలని మీరు నేర్పించారు. దేవా, నీతో ఏమైతే మురుకుకున్నాం, మేము ఇలా చేస్తా ఇలా ఉంటామని మురుకుకున్నామో అవన్నీ మురుకుబడి చెల్లించాలని మీరు మాతో మాట్లాడారయ్యా, స్తోత్రం. మూడోదిగా బలులు అర్పించాలని. పూర్వకాలంలో వాళ్ళు బలు అర్పించారు. బలులకు బదులుగా ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఒకటి, మా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని, అది బలు అర్పించుట కంటే శ్రేష్టమైనదని మీరు మాట్లాడారయ్యా, స్తోత్రం. అలా రెండోదిగా, మా ఇష్టము కాదు, మనుషుల ఇష్టము కాదు, నీ ఇష్టాన్ని మేము నెరవేర్చాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మేము పరిశుద్ధంగా బ్రతకటం నీ ఇష్టం, నీలాంటి పరిశుద్ధత కలిగి మేము బ్రతకాలని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా, స్తోత్రం. అలాగే మూడోదిగా, నిన్ను ప్రేమించాలి, తోటి సహోదరులను ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించాలని మీరు మాట్లాడారు. నీకంటే ఎక్కువ దీన్ని ఎవరిని ప్రేమించకూడదని, ఆ కోరిక మాకు దూరం మగునుగా కానీ ప్రార్థన చేసుకోవాలని, తోటి సహోదరులను ప్రేమించాలి, శత్రువును కూడా ప్రేమించాలి, కీడు చేయకూడదు, మేలు చేయాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నాలుగోదిగా, బలులు అర్పించడం కాదు, బలు అర్పించడం కంటే గొప్ప విషయము అందరి పట్ల న్యాయంగా ప్రవర్తించాలని, అందరి పట్ల కనికరమ కలిగి ఉండాలని, సహాయం చేసే మనసు ఉండాలని. మూడోదిగా, తగ్గింపు జీవితం ఉండాలని. ఎవరి దగ్గర ఎవరు ఎలా తగ్గించుకోవాలో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. తనతో తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతారని, కనుక తగ్గింపు జీవితం కలిగి ఉండాలని, బలులు అర్పించడం కంటే ఇది చాలా శ్రేష్టమైనదని, శ్రేష్టమైన కార్యమని మీరు మాట్లాడారు, స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదయ్యా. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, పశ్చాత్తాప కన్నీటాత్మను కొమరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి, పాపాన్ని అసహించుకునే వ్యక్తులుగా మార్చండి, సంపూర్ణ పరిశుద్ధం ప్రేమించే వ్యక్తులుగా మార్చండి, ఈ రాజ్యాన్ని యోగ్యులుగా మార్చండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరును మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులు అందరికును, మరి ముఖ్యముగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకుని ప్రతి ఒక్క దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా.